ముందుగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం చెప్తూ ఈ సినిమాలో హనుమాన్ ఈ సినిమాలో వచ్చాడు సూపర్ హీరో అనే సాంగ్తో పాటు ఇంకొక ముఖ్య సందర్భంలో వచ్చే పాట కూడా రాయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సరిగ్గా ఒక 20-25 ఏళ్ల క్రితం నేనున్నా నానమ్మ అంటూ తొడగొట్టాడు తేజ. అప్పుడు చిన్నప్పటి ఇంద్ర, ఈరోజు సాక్షాత్తు ఆ మెగా పవర్ హౌసే వచ్చింది. వచ్చి నీకు నేనున్నారా అన్నారు. ఆ ఇంద్రాన్ని దిగొచ్చారు. ఈ సినిమా సింపుల్గా ఒక్క లైన్లో కథ చెప్పాలంటే, ఒక నార్మల్ నెక్స్ట్ డోర్ బాయ్కి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. సింపుల్ కథ. అక్కడ హనుమంతుడు సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఈ సినిమా బయటకు వచ్చి చూస్తే ఈ రిలీజు ఇవన్నీ కాంట్రవర్సీలు అన్నీ వింటున్నాం. ఒక మెగా పవర్ హౌస్, సూపర్ పవర్ కాదు మెగా పవర్ హౌసే నేనున్నా నీ వెనక అంటూ కదిలొచ్చింది. ఈ సినిమాకి హనుమంతుడే ఆయన వెనక నిలబడి ఆయన పరమ వీరభక్తుడైన చిరంజీవి గారిని దూతగా పంపించారేమో అనిపించింది. సో ఇదే చేతులతో బాలనటుడిగా లాంచ్ చేసిన చిరంజీవి గారు మళ్ళీ ఈరోజు వచ్చి ఒక పెద్ద పాన్ ఇండియా హీరోగా ఆయన చేతుల మీదుగా ఆశీర్వదించి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ స్పీచ్ ఏం లేదు. సో జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ సినిమా నిర్మించినందుకు ఇన్ని కష్టాలు తట్టుకొని ఒక హీరో మీద ఎంత బడ్జెట్ పెట్టాలో కూడా తెలియకుండా అహర్నిశలు కష్టపడ్డ ప్రశాంత్ వర్మకి, దీన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ, నాతో పాటు రాసిన మిత్రులు లిరిక్ రైటర్స్కి, శివశక్తి దత్తా గారికి, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హనుమాన్. జై హనుమాన్. నేను కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వాయువేగంతో సంచరించే ఆ హనుమాను కోసం వాయువేగంతో నర్తించే ఈ అంజనీ పుత్రుడు, ఈ అంజనమ్మ సుతుడు రావడం నిజంగా యాప్ట్ అని అనుకుంటా నేను. ఈ చిత్రంలో ఎన్నో సస్పెన్స్లు ఉన్నాయి. ఆ సస్పెన్స్తో పాటుగా నా పాటను కూడా సస్పెన్స్గా పెట్టారు. ఒక మంచి ఫోక్ మెలోడీని ఈ చిత్రంలో రాయడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ పాటను ఎంజాయ్ చేస్తారు. నేను రాసిన పాటను స్వరపరిచిన సంగీత దర్శకులు హరి గౌర ఎంతో అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. అట్లాగే ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశారు హరి గౌర. ఈ సినిమా తర్వాత తన పేరు ఖచ్చితంగా మారుమవుతుంది. హరి, నీకు ఆల్ ద బెస్ట్. నీ కష్టానికి ఫలితం రాబోతుంది. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ గారు రాత్రనక పగలనక కష్టపడి ఈ హనుమాన్ని తీర్చిదిద్ది మన ముందుకు తెచ్చారు. మీరు సక్సెస్ అయ్యడానికి చిన్న ఉదాహరణ అండి. మా అబ్బాయి వాడు నన్ను January 12th నాన్న నువ్వు ఎక్కడ పెట్టుకోవద్దు, నా కోసం హనుమాన్ టికెట్ తీసుకొని నాతో సినిమా రా అని చెప్పి వాడు పట్టుబట్టి అడిగాడు నన్ను. అక్కడే మీరు సక్సెస్ అయ్యారు. అందరూ ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తారు, ఆదరించండి. మన తెలుగు సూపర్ మ్యాన్ని, మన హిందూ సూపర్ మ్యాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూపించే అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. మనం ఈ చిత్రానికి మన చేతనైన చేయుతను, విజయాన్ని అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకు, అన్న కేకేన్నకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. హీరో తేజ సజ్జా, తను మాట్లాడే మాటలు, తన చేతలు, తన కృషి అన్నీ ఈ చిత్రంలో ప్రతిబింబిస్తాయి. తనకు అద్భుతమైన విజయం రావాలని, ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ హీరోగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మరో లిరిక్ రైటర్ సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో రైటర్ డైరెక్టర్ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవి గారు ప్లీజ్. ఎస్, అనుదీప్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా డైరెక్టర్, హీరో గురించి చెప్పాలండి. ప్రశాంత్ వర్మ, తేజ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వీళ్ళు ఆల్మోస్ట్ ఒక చాలా రోజుల నుంచి. సో వాళ్ళ స్ట్రగ్లింగ్ డేస్ నుంచి తెలుసు. ముఖ్యంగా తేజ చాలా, ఈ సినిమా తేజకి అన్నీ క్లియర్ చేస్తుందని, తేజ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అనుకుంటున్నాను నేను.
సో తర్వాత ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన చిరంజీవి గారికి, సో మీ నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ అండి. ఈ సినిమాను మీరు అందరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాయా. థ్యాంక్ యూ. అనుదీప్ గారు థ్యాంక్ యూ. సినిమాలోని ఏదైనా ఒక పాట మా కోసం ఏమైనా వినిపి. థ్యాంక్ యూ అండి. అలాగే సింహ గారు అనదర్ లిరిక్ రైటర్, ఆవకాయ ఆంజనేయ అన్న పాట రాసింది మీరే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా గౌరవనీయులైన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. Coming to the project, our director Prashant Verma. When we started this project 3 years back, whatever we believed in, Prashant Garu has executed the same way. Thank you, Prashant. And thank you for my star cast, Teja, Amrita, Varalakshmi, and Vinay Rai. Special mention to Venkat Jetty. So he is our line producer and he's the backbone of our project. And so we have made this movie with our vision. So please watch it in big screen on Jan 12th. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరలక్ష్మి గారు మాట్లాడే ముందు సినిమాలోని మన మెయిన్ విలన్ వినయ్ రాయ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వినయ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ద విలన్. ఎస్, వరలక్ష్మి గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నిజంగా చిరంజీవి గారి ముందు మాట్లాడకి అన్నీ నోరంతా లోలలో అవుతుంది. ఆల్రెడీ ఫాస్ట్గా మాట్లాడతాను, ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఒకేజన్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలా మాట్లాడడం. చాలా సింపులే. ఒక చిన్న సినిమాని ఇంత పెద్దగా చేసిన ప్రొడ్యూసర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. Prashant, thank you for having me in this film. I really appreciate you casting me in this film. Teja, I wish you all the very best and I hope you get milestones higher and higher and higher. Andarki chala thanks. Meekosam inko character Anjaman chesirani సినిమాలో. సో ఇంకేం చెప్తుంది. ఐ థింక్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రేమ కోసం చాలా చాలా థ్యాంక్స్. నిజంగా నాకు ఇంత ప్రేమ వచ్చే ఎక్కడ దొరకలేదు, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి చెప్పింది నాకు తెలియలేదు. ఈ సినిమా చాలా బాగుంది. అందరూ చూడండి, Jan 12 చూడండి. బికాజ్ నిజంగానే అందరూ ఒక 500% ఇచ్చిన్నారు ఈ సినిమాకి. అండ్ ఒక ఇంత బడ్జెట్లోంచి ఇంత పెద్ద సినిమా చేసి ఒక చాలా కష్టమైన విషయం. అది వచ్చి ప్రశాంత్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ జస్ట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ. అండ్ వినయ్ రాయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వినయ్ గారు. Antariki Namaskaram. Please excuse me, I'm going to speak in English. Prashant told me about this project, and he told me that this project was conceived 4 years ago. And what a long journey this has been. And today we stand here in front of megastar Chiranjeevi Garu with his blessings and his appearance over here, giving his blessings to the whole team. Thank you so much, sir. It means a lot to us. Niranjan Reddy Garu and Chaitanya Reddy Garu, thank you so much for believing in Prashant, his dream, and all of us. It's amazing when you believe and you finance a project when it's so small and make this dream what it is today. To our hero, Teja Sajja, or how I'd like to fondly call him, Teju. He's worked really, really hard in this movie. I wish you all the best. God bless you, my friend. To the heroine, Amrita Iyer, it was lovely working with you, with the fellow Josephite. My dear friend, Varalakshmi Sharat Kumar, thank you for suggesting me, my name, and Praveen too. And Prashant, it's amazing to see your dream come true over here today. It's been a privilege to be the villain for your very first cinematic universe.
I'm going to be so jealous knowing that so many other actors are going to work with you and they're going to get the best of you in the future. If you do have any more roles for me, please do not hesitate to call. I'm always ready to come and work for you. Uh, to our Venki, who is the line producer who troubled me every day. I love you. Miss you guys a lot. Vijay Garu, our co-producer, our co-director. Nagi Garu, our art director. Lanka, our costume. It's been a privilege to wear your costumes. It was heavy, but I loved every bit of it. And Prithvi Master for the fights. And to the music directors and the lyric writers, it's been one great journey. I'm really sad that this journey is over for me, but it's going to start for you all. This movie was made with a lot of love and a lot of passion. I wish you all go to the theaters and watch it on Jan 12th. Love you all. Thank you. Jai Shri Hanuman. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ రాయ్ గారు. అండ్ అలాగే నైజాంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. శశి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. రీసెంట్గా సలార్ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇది కూడా అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అమృత టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం సార్. ಅಂದರೆ దేవుడు ఒక మనిషి రూపంలో కూడా వస్తారంటారు. అట్లాగా మీరు హనుమాన్ దేవుడు మా చిరంజీవి గారితో వచ్చారు. మా ఫుల్ టీమ్ని ఆశీర్వాద ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు మా మూవీని బ్లెస్ చేయడానికి వచ్చారు. సారీ, ఐఎమ్ స్టామరింగ్ బికాజ్ ఇట్స్ చిరంజీవి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐ జస్ట్ కాంట్ టాక్. బట్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు. అండ్ మిమ్మల్ని చూడడానికే పెద్ద బ్లెస్సింగ్గా ఉంది. అండ్ అలాగే నా లైఫ్లో ఈ మూవీ వచ్చింది ఇంకొక దేవుడు. ఐ వుడ్ సే హనుమాన్ గాడ్ చాలా అంటే దేవుడు ఇంకొక మనుషులుగా వస్తారు. అలాగా నా ప్రశాంత్ గారితో వచ్చారు. ఈ మూవీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. ఓకే, I'm really grateful for giving me this opportunity. And Meenakshi అని ఒక క్యారెక్టర్ నా లైఫ్లో చాలా 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 స్పెషల్గా ఉంటుంది. కంటిన్యూ అమృత ప్లీజ్. అవునా, ఓకే. Next, Teja, I wish you all the luck. You're going to rock this movie. And of course, my favorite two people in our team, Varu Garu and Vinay Garu, ఎంతో మూవీస్లో లీడ్ రోల్గా చేసిన యాక్టర్స్, మా అప్కమింగ్ యాక్టర్స్కి స్పేస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్ ఈస్ రియలీ నైస్. వరు గారు అయితే నాకు ఐ రియలీ గెట్ ఇన్స్పైర్డ్ బికాస్ బీయింగ్ అ గర్ల్ షీ సో స్ట్రాంగ్. అండ్ నేను కూడా ఒక అమ్మాయి, ఐ ఫీల్ సో ఇన్స్పైర్డ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ us. And Vinay garu, you being so humble and so sweet during the shoot. It was really nice working with you. And of course our producers, మీరు లేకుండా ఈ మూవీ ఇంతవరకు రావడం అస్సలు అవ్వదు. And thank you for giving us the opportunity to come so far. And we wish you all the best because మీరు ఎంతో ప్యాషన్తో మూవీస్ అని చేస్తున్నారు. సో ఐ రియలీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అగైన్. రోహిణి గారు, గెటప్ శ్రీను గారు, సముద్రకని సార్, ఐఎమ్ సారీ ఐమ్ జస్ట్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. బట్ ఎస్, మీతో అందరూ వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యూ గైస్ ఇస్ సో స్వీట్ టు మీ డ్యూరింగ్ ద ప్రాసెస్, during the movie. And one more reason who came, Venkat garu, Venkat Jetty garu, one of the reasons I'm doing this movie. Thank you so much. మీరందరూ ఈ మూవీ థియేటర్లో వెళ్ళి చూడాలని కోరుకుంటాను. ప్లీజ్, ఈ ఇండియాకి మా ఇండియన్ సినిమాకు ఒక ప్రౌడ్ సినిమాగా ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఫ్రమ్ Jan 12th it's going to be Hanuman season. So do watch it in theaters. Thank you so much.
థ్యాంక్ యూ సో మచ్ అమృత, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ అందరం కలిసి ఒకసారి ట్రైలర్ ఆఫ్ హనుమాన్ చూసేద్దామా? థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్. లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ఆఫ్ హనుమాన్ ప్లీజ్. ఇక మన తేజ సజ్జ గురించి మనం వీడియో చూసే ముందు, తేజ అండ్ చిరంజీవి గారి అనుబంధం చాలా ఏళ్ల నాటిది. తేజ, మీకు ఒక్కసారి ఆ పిక్చర్స్ చూద్దామా? తేజ అండ్ చిరంజీవి గారి పిక్చర్స్ ప్లీజ్. కెన్ వీ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్? బాబు, ఏమైనా వుడ్ యూ లైక్ టు షేర్ సంథింగ్ తేజ అబౌట్ ఈ మెమరీ ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా? చూడాలనుంది పిక్చర్స్ తప్ప ఏదైనా వేయండి మేడం ప్లీజ్. ఏది చూడాలనుందిలో పిక్చర్స్ తప్ప ఏదైనా వేయండి అంటున్నా. చూడాలనుంది అవి మాత్రమే వేయకండి అంటున్నా. ఏమో మరి నెక్స్ట్ పిక్చర్ ఏదో ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది సెట్లో చిరంజీవి గారు నా బర్త్డే సెలబ్రేట్ చేయటం. చిరంజీవి గారు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు, నువ్వే మారావు తేజ. నెక్స్ట్ పిక్చర్. తేజ, ఇది చాలా ఎమోషనల్ అయిపోతాను నేను ఇది చూసినప్పుడల్లా. చూడాలి, నాకు గుర్తుందండి అది. చూడాలనుంది 175 days ఫంక్షను కర్నూలులో చూడాలనుంది 175 days ఫంక్షన్లో జరిగింది. అది ఆయన అలా చూపించడం, నేను అనుకోవటం టాలీవుడ్కి నన్ను పరిచయం చేశారని నేను ఫీల్ అవుతాను. సో నేను చాలా ఎమోషనల్ అయిపోతాను చూసినప్పుడల్లా. వావ్, సూపర్. మరి తేజ, ఈ ఇమోషన్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒకసారి డెడికేటెడ్ టు చిరంజీవి గారు వీణ స్టెప్ చేయొచ్చు కదా? బాబోయ్, చిరంజీవి గారు ఓకే అంటే చేస్తావా సార్? ఓకేనా? వై నాట్? కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ద మ్యూజిక్ ప్లీజ్. ఇక్కడేనా? అక్కడ రండి. ఇందిరా సినిమాలో చిరంజీవి గారు పాటలో ఒక 4 సార్లు వేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాలు 400, 4000, 4 లక్షల సార్లు రీక్రియేట్ చేస్తూనే వస్తున్నటువంటి స్టెప్ ఒక్కసారి. అయితే ఇక్కడ తేజ, నేను తేజకి కొంచెం ధైర్యం కోసం ప్రశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే సార్, డాన్స్ చేస్తాడు సార్ ప్రశాంత్, చేయిస్తాడు కూడా బాగా. Come on Prashant, you can do it, come on. ఎందుకే యాంకర్ని పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ యాంకర్తో. నాకు తెలిసి తేజ, నువ్వు సినిమా అంతా చేయడం ఒక ఎత్తు, ఈ రోజున ఈ పర్ఫార్మెన్స్ అట్లా చిరంజీవి గారి ముందు ఒక స్టెప్ వేయడం అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. ఇన్ వాట్ ఎవర్ వే ఇట్ మే బి. నేను ఈ స్టెప్ ఇవ్వాలి కాదండి, చిరంజీవి గారి ముందు చిన్నప్పుడే చేశాను నేను. సార్ నన్ను అరే ఆ స్టెప్ నేర్చుకుని రారా అని అడిగితే నేను ఒకసారి నేర్చుకుని వెళ్ళి చిరంజీవి గారి ఇంట్లో ఆయన ముందు ఈ స్టెప్ ఆల్రెడీ చేసి చూపించాను. నన్ను ఇవాళ ఇలా నిలబెట్టడం చాలా భయంగా ఉంది, మరి ఏం చేస్తాను నాకు తెలియట్లేదు ఆయన ముందు. నేను అటు చూడకుండా ఏదో ఒకటి చేసేస్తానండి. తేజ, నువ్వు ఇక్కడ చేస్తూ ఉండు, అక్కడ ఉండేటువంటి మన ఫ్యాన్స్ అందరూ కలిసి చేస్తారు. ఆర్ వి రెడీ? ఓకే, సో లెట్స్ హావ్ ద మ్యూజిక్ ప్లీజ్. Five, 6, 7, 8. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. Thank you so much Teja for being a sport. మీరు నన్ను చేయమన్నారు ఓకే, వెనకాల చిరంజీవి గారు విజువల్ వేస్తే నన్ను ఎవరైనా చూస్తారా అండి చేస్తున్నప్పుడు? ఎందుకు అనవసరంగా నాతో? ఎవరు చూసినా చూడకపోయినా చిరంజీవి గారు అయితే చూశారు నేను. అది మనకు చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, అసలు బాబోయ్ రేసు గుర్రంలో శృతి హాసన్ గారు లాగా భలే చేశారు మీరు. థ్యాంక్స్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ తేజ, నీకు విషింగ్ యూ సూపర్ సక్సెస్. నౌ వీ హ్యావ్ అ రియల్ మ్యాషప్ వీడియో ఆన్ యూ ప్లీజ్. లెట్స్ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగా అభిమానులందరికీ
సినిమా అభిమానులందరికీ నమస్కారం. నాకు 1 సెకండ్. నాకు మామూలుగా మైక్ ఇస్తే మాట్లాడేస్తాను, కానీ ఇవాళ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. అంటే వెనకాల అంజనీపుత్రుడు, ముందు అంజనీపుత్రుడు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ ఎలా ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను నేను. మన ఇతిహాసాల్లో రాముల వారికి సాయం చేయడానికి హనుమంతుల వారు వచ్చారు. మన హనుమాన్కి సాయం చేయడానికి రాముల వారే హనుమంతుడి రూపంలో ఇక్కడ మా చిరంజీవి గారిని పంపించారని నేను నిజంగా అనుకుంటున్నాను. చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్బాంధవుడు కాదు, సినిమా వాళ్ళకి కూడా ఆపద్బాంధవుడు. ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు, ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు. అలాంటి మా ఇండస్ట్రీ పెద్ద మా చిరంజీవి గారు. నేను నా జీవితంలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికే. ఆయన్ని చూస్తూ పెరిగాను, ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని కాదు. నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందుకే నేను ఏకలవ్య శిష్యుడిని నేను అనుకుంటాను. అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను. ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను. సో నా ఉనికికి, నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం సార్. ఇక్కడికి వచ్చాను. ఇక మా డైరెక్టర్ స్టార్ మెగాస్టార్ నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని, నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా. నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో. ఆయన విజువల్ స్క్రీన్ మీద, ఫోన్ మీద ఎక్కడ చూసినా అదొక తెలియని ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు. నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు. 4 సినిమాలు చేశాను. దానికి అది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను. ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను. ఏదైనా సినిమాకి A to Z 1 to 4 ఎవరు అంటే ఒక 4-5 పేర్లు ఉంటాయి. కానీ ఈ సినిమాకి A to Z మాత్రం ప్రశాంత్ వర్మ గారు. ఇది ఆయన కన్న కళ. ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణంలాగా ఇండస్ట్రీలోకి వదిలేరు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు. నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఓ మాట అన్నాను. ఒకళ్ళు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం, కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, చిన్న ఎక్స్టెన్షన్. నన్ను ఇవాళ సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు. నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు, ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా. సార్ నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు. నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే, మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మీరు ఏం చూస్తున్నా దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ. ఆయన ఒక కలగన్నాడు, ఆ కళలో ఆయన కన్న కళకి నేను పూర్తిగా నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను. కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు,
దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి, మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. మీలాంటి వాళ్ళు బాగుంటే ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి, డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలి అంటుంటారు. ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్. మీకోసం హిట్ అయితే మేము అందరం బాగుంటాం. ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి, ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి. చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు. ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ 2024లో చాలా పెద్ద హిట్ హనుమాన్తో రావాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను, అందరి పేర్లు చెప్పాలని, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని. సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా చెప్తాను. ఈ సినిమాలో ఎవరు కూడా ఇది ఒక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి. అందరూ అహర్నిశలు ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు. కెమెరామ్యాన్ శివేంద్ర గారు, మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు, అనుదీప్ గారు, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు. ఒక 24 అవర్స్ ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాళ్ళు మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్గా. ఇది మన సినిమా, మనం అందరికీ తెలియపరచాలని నిలబడిపోయారు. మా హ్యాష్ట్యాగ్ మీడియా మనోజ్ అందరూ అహర్నిశలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు. నేను చెప్తుంటే మర్చిపోతుంటా, బట్ మా ఆర్టిస్ట్స్ని కవర్ చేసేస్తాను. మా సినిమాలో హీరోయిన్, నేను ఎప్పుడు హీరోయిన్లు మర్చిపోతుంటాను, సో ఫస్ట్ ఈసారి అందుకే హీరోయిన్ పేరు చెప్పేస్తున్నాను. మా సినిమాలో హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, వినయ్ రాయ్ గారు, సముద్రకన్ గారు, గెటప్ సీను గారు, వెన్నెల్ కిషోర్ గారు, సత్య గారు అందరూ వాళ్ళ 100% ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు. వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగో ఏదో డబ్బుల కోసమో ఏదో వెళ్ళాం అన్నట్టు ఎవరూ లేరండి. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమర్చి చెప్పేవాడిని. చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. ఈ సంక్రాంతికి ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి. అన్ని సినిమాలు ఆడాలి. మహేష్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేసి పెరిగినోడిని, నాగార్జున గారితో యాక్ట్ చేసినోడిని, వెంకటేష్ గారితో యాక్ట్ చేసినోడిని. అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి. వాటిలో హనుమాన్ కూడా ఉండాలి. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది. హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది, గ్యారంటీగా చెప్తున్నా. ఈ హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ హీరో సినిమా. ఒక మామూలు కుర్రాడికి, ఒక బలహీనుడికి, ఇప్పుడు నన్ను చూస్తే బలహీనుడిలాగే ఉంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కి కూడా సరిగ్గా సరిపోద్ది. సో ఒక బలహీనుడికి హనుమంతుల వారు పవర్స్ సడన్గా ఆయన ఆశీస్సులతో వస్తే ఏంటనేది ఈ సినిమా అండి. అందరూ తప్పకుండా Jan 12 థియేటర్స్కి వచ్చి చూడండి. ఇందులో ఫన్ ఉంటుంది, పాటలు ఉంటాయి, సూపర్ హీరో యాక్షన్స్ ఉంటాయి, మీ ఒళ్ళు గగ్గురుపరిచే లాంటి, నేను ఎక్కువ రివీల్ చేస్తానేమో, మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా ఆన్ Jan 12. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ తేజ. నువ్వు బలహీనుడివి ఏంటి, నువ్వు బలవంతుడివి. అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ఆన్ January 12th. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ తేజ. ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షుడ్ రియలీ పే గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి అందరికన్నా ముందు నిరంజన్ రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ రోజు ఆయన నన్ను నమ్మి ఈ సినిమాని చేయమని ముందుకి ఎప్పుడైతే ప్రోత్సహించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈస్ గివెన్ అన్పారలల్ సపోర్ట్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ యూ సార్. ప్రతి డైరెక్టర్కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకాలని కోరుకుంటున్నాను. సినిమా తీయడం అంటే ఒక పెద్ద యుద్ధమేనండి. మనకి మేకింగ్ వీడియోలో చూపిస్తారు కదా, అలాగా ఫన్ స్టఫ్ ఏ ఉండదు. సో లాడ్ ఆఫ్ ఎఫర్ట్, లాడ్ ఆఫ్ జర్నీ, లాడ్ ఆఫ్ ఫైట్. సో ఆల్మోస్ట్ ఒక వార్ లాంటిది ఒక సినిమా తీయడం అంటే. తేజ ఎందుకన్నట్టు నేను ఒట్టి చేతులతో ఈ ఫైట్ చేయలేను. సో నాకు కూడా ఒక వెపన్ కావాలి. సో నా ఫైట్కి అంటే నాకు ఆల్మోస్ట్ 12 ఏళ్ళు పట్టింది. మా డాడీకి చెప్పాను, నేను ఏం లేదన్నా, నేను చాలా టాలెంటెడ్, 1 ఇయర్లో డైరెక్టర్ అయిపోతున్నాను. బట్ 12 ఏళ్ళు పట్టింది నాకు డైరెక్టర్ అవ్వడానికి. సో ఈ వార్లో, ఈ ఫైట్లో నాకు మేజర్గా ఒక వెపన్లా నాకు హెల్ప్ చేసిన తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే
అంటే సినిమా తప్పితే అంటే నేను కూడా ఎక్కువ 24/7 సినిమా గురించి ఆలోచిస్తాను. బట్ నాకన్నా ఎక్కువ అంటే నాకు తెలిసి నిద్రలో కూడా కళల్లో కూడా సినిమా తప్పితే వేరేదేమో ఆలోచించాడు తేజ. సో అంత సినిమా పిచ్చి. మా టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. సో మా టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ కన్నా వాళ్ళ ఫ్యామిలీస్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే సినిమా అంటే ఇట్స్ నాట్ అంటే వీళ్ళే కాదండి, బట్ మనకి ఎవరైతే ముందు కనిపిస్తారో టెక్నీషియన్స్ వీళ్ళ పేర్లు క్రెడిట్స్ వేస్తూ ఉంటాం కదా. సో వాళ్ళకన్నా మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ టు సపోర్ట్ సమ్వన్ హూ వర్క్స్ ఇన్ సినిమా. అందరికీ ఒక చిన్న చూపు ఉంటుంది, మీ వాడేంటి సినిమాల్లో ఉన్నాడా అనేది ఒక చిన్న చూపు ఉంటుంది. సో అవన్నీ తట్టుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్ళేది మన ఫ్యామిలీ. సో మే ఇట్ బి యువర్ పేరెంట్స్, యువర్ వైఫ్, యువర్ సిస్టర్, ప్రతి ఒక్కళ్ళు మా సినిమాకి పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్ అండ్ కాస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్ మీకన్నా నాతో ఎక్కువ గడిపారు లాస్ట్ 3 years. సో అది అలౌ చేసి అన్నందుకు చాలా 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 థ్యాంక్స్. సో నేను చెప్పాను కదండి సినిమా అనేది ఒక యుద్ధం అని చెప్పి. సో సినిమా అవకాశం దొరకడం ఒక యుద్ధం, అవకాశం వచ్చిన తర్వాత సినిమా తీయడం ఒక యుద్ధం, దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అన్నిటికన్నా పెద్ద యుద్ధం. సో సినిమా తీయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా కష్టం అనమాట అండి. సో మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో మా సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే కనుక హీరో ఒక టైంలో అంటాడు, నేనేం చేయగలను, నేను ఒక్కడనే కదా, నేనేం చేయగలను అంటే అవతల అంత పెద్ద యుద్ధం ఉంది, అంత పెద్ద వార్ ఉంది, నేను ఒక్కడనే కదా అంటాడు. అప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది, సో ఒక్కడవే కాదు, సో ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడి వెనుక హనుమంతుడు ఉంటాడు. సో ఎప్పుడు నువ్వు ఎవరన్నా కానీ మా సినిమా మెయిన్ థీమ్ అది. మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక మీరు నమ్మిన దానికోసం ఒక రైటియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు, మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు. అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము, దానికి ముందు మేము అల్లి ఆయన అవకాశం అడగచ్చు. బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము. సో ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకెళ్ళాలి అని అనుకున్నామో, ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి, మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఇలాగ మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమ్మీడియట్గా 2 సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన, మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటౌట్ల మీద పాలాభిషేకాలు చూస్తూ పెరిగాను. సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను. సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు. ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం, ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో హనుమాన్ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్. మనం చాలా సోషల్ ఫ్యాంటసీ సినిమా చూసుంటాం. మనకి అన్నిటికన్నా దగ్గర రెఫరెన్స్ అంటే కనుక జగదేక్ వీరుడు అతిలోక సుందరి చూసాం చిరంజీవి గారిది. సో ఒక ఫ్యాంటసీ ఫిల్మ్. సో శ్రీదేవి గారు లాంటి ఒక ఇంద్రజ అనే ఒక క్యారెక్టర్ ఒక పైనుంచి రావడం, దాంతో చిరంజీవి గారి క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవ్వడం, పవర్స్ రావడం, రింగ్. సో నా చిన్నప్పుడు చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా అది. సో అలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఇది కూడా నేను కొంచెం కూల్ ఉండడానికి కోసం సూపర్ హీరో ఫిల్మ్ అని పెట్టాను, కానీ ఇది ప్రాపర్ తెలుగు సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. సో ఈ సంక్రాంతికి మీరు మీ పిల్లల దగ్గర నుంచి మీ పెద్దల వరకు అందరినీ హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే సినిమా ఈ హనుమాన్. సో ఇది హనుమంతుల వారి సినిమా కాదండి, హనుమంతుల వారి కథ కాదు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒక నార్మల్ మీలాంటి నాలాంటి అంటే చిరంజీవి గారు లాంటి కాదు, చిరంజీవి గారు చాలా మహానుభావుడు. సో మీలాంటి నాలాంటి ఒక నార్మల్ పర్సన్కి శక్తులు వస్తే అతను ఏం చేయగలుగుతాడు, ఒక ధర్మం కోసం ఎలా పోరాడతాడు అనే కథ ఇది. చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాం.
ఈ సంక్రాంతికి తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్కి సినిమా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు బీ స్టాండింగ్ ఆన్ ది స్టేజ్ అండ్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒక్కసారి జై శ్రీరామ్, జై హనుమాన్. యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమ తతో జయ. అండ్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇట్స్ టైమ్ టు కాల్ అవర్ మెగాస్టార్, బట్ బిఫోర్ దాట్ చిరంజీవి గారిని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన వాళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత మేము నిరంజన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సాయిబాబు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ గౌరవ హరి గారు, అనుదీప్ దేవ్ గారు, కృష్ణ సౌరభ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ ది టెక్నీషియన్స్, రోహిణి, గెటప్ సీను, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అనుదీప్ గారు, రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. టిప్స్ మ్యూజిక్ నుంచి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అతిథుల్ని. కలియుగంలో ధర్మం కోసం పోరాటి ఇప్పుడు అందరి కోరిక ఒకటే, మన మెగాస్టార్ చిరంజీవి గారి మాటలు వినాలి అని చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా ఉత్సాహభరితంగా కేరింతలతోటి ఇక్కడ విచ్చేసినటువంటి కళాభిమానులకు, మా అభిమానులకు, హనుమాన్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈనాటి ఈ హనుమాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రావడానికి దోహదపడినవి 4 కారణాలు. ఒకటి, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, నా ఆరాధ్య దైవం. నేను చిన్నప్పటి నుంచి అన్నీ తానే, అమ్మా నాన్న తర్వాత అని అనుక్షణం నేను ప్రార్థించే ఆ హనుమాన్ని సెంట్రిక్గా తీసుకుని ఆయన గురించి తెలిపే ఒక సినిమా ఈ హనుమాన్. అదొక కారణమైతే, డైపర్లో వేసుకునే స్థాయి నుంచి ఈరోజు డయాసులు ఎక్కే స్టేజ్కి వచ్చాడు నా ముందంటే, అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న తేజ సజ్జ ఒక కారణం. ఈ మధ్య ఈ ట్రైలరు, ఈ టీజరు, ఈ హనుమాన్ చూసినప్పుడు అందులో నాకు చాలా ఫినెస్, ఆ ఫైనాలిటీస్, ఆ విఎఫ్ఎక్స్ కానివ్వండి, కథ కానివ్వండి, ఆ సౌండింగ్ కానివ్వండి చాలా బాగుండి ఫస్ట్ టైం ఎవరి డైరెక్టర్ అని అడిగి తెలుసుకున్నాను. ఆ 3వ కాలం ఎవరంటే సురేష్ వర్మ. అండ్ అలాగే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చి ఈ సినిమాకి మీరు ముఖ్య అతిథిగా రావాలి అంటే అసలు ఏమాత్రం సమయం తీసుకోలేదు. ఖచ్చితంగా వస్తాను, మీతో ఉంటాను, అన్ని రకాలుగా నా ప్రోత్సాహం మీకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నేను ఎప్పుడూ నా ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడి గురించి ఎప్పుడు నేను చెప్పుకునే సందర్భాలు నాకు తారసపడలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఒక్కొక్కసారి మనలో ఉన్న భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కోసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది. ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయికి వచ్చానో, ఎవరి అండదండలు, ఎవరి ఆశీస్సులు నాకున్నాయని బలీగా నమ్ముతానో, ఆ స్వామి మీద ఒక కథ వస్తుంది అంటే అలాంటి స్టేజ్ మీద ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పుకోవాలి, చెప్పడం ధర్మం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది యూత్ ఉన్నారు, టీవీల్లో వీక్షిస్తున్న వాళ్ళు మరి ఎంతో లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పడం అన్నది అది ఒక హిందుత్వం గురించో లేకపోతే మరొక మతం గురించో అని చూసుకోకుండా
ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ మనల్ని ఎంత పైకి రావడానికి, మనల్ని అత్యంత స్థానం నిలబెట్టడానికి ఎలా దోహదపడతాడు, పూర్తిగా ఆయనకి మనం సరెండర్ అయిపోతే అన్న దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ హనుమంతుడు నేను తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను. కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి, ఉన్నత స్థాయికి వస్తారు. మీకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ధ్యేయంతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా మనసు అంతరాంతరాల్లో నుంచి నేను వెలిబుచ్చుతున్నటువంటి ఇది. మా ఇంట్లో ఎవరూ దైవభక్తులు లేరు. నాన్నగారు కమ్యూనిస్ట్. ఆయన ఫోటోకి దండం పెట్టడం చాలా రేరు. ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప, శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప, అంతమించి ఎవరు ఫోటోలకు దండం పెట్టగాని, స్వాముల్ని కొలవడం కానీ, దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు. అలాంటిది ఈ చిన్నతనం అంటే 7th క్లాస్ నేను చదువుతుండగా, అది పొన్నూరు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ ఆంజనేయ స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వస్తుంటాను స్కూల్ నుంచి వస్తూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ 8th క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని. ట్యూషన్ నాకు ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ 8 ఎంత అవుతుండేది. కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండేది కాదు కాబట్టి కొంచెం భయంగా ఉంటుండేది. కానీ ఆ హనుమంతుడి గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం, ఆ వంక ఈ వంక ఆకలి అవుతుండేది. వెళ్ళే ప్రసాదం కోసం హనుమంతుడితో భక్తి ఏర్పడింది నాకు. అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి, ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి గురించి వింటూ, అక్కడ హనుమాన్ చాలీసా ఆ పలకల మీద, శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ, అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగ కుదిరిపోయింది. కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి 7th 8th 9th క్లాస్ చదువుతాను. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ తోటి బజార్లో వెళ్తుంటే, మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు, రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది. క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు. సో మనం 2 పైసలు 3 పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది. ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు, అది ప్లాస్టిక్ దువ్వెన రావచ్చు, ప్లాస్టిక్ అద్దం రావచ్చు, ఒక్కోసారి ఏమీ రాకపోవచ్చు. అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ ఇచ్చాడు. ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్, ప్రసన్న ఆంజనేయ, గుండె చీల్చుకున్నది. ఆ హనుమంతుడు వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది. ఆంజనేయ స్వామి ఫ్రేమ్ కట్టి అది పూజిస్తూనే ఉన్నాను గత ఎన్నో సంవత్సరాలుగా. దాదాపుగా నాకు 12-13 సంవత్సరాలు అప్పటి నుంచి. అంటే ఏంటో తెలీదు, హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటపడ్డానా, ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు. కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు. అది అంతటితో ఆగకుండా నేను 10th చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాల చీరాల అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్. అక్కడికి వెళ్ళటం నాన్నగారికి ఇష్టం లేదు. సో లాంగ్ లీవ్ పెట్టేశారు. ఆయన 3 monthsలో చాలా దిగాలు పడిపోయేవారు, ఒక డిప్రెషన్ గురయ్యేవారు. నాన్న అలా చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. నాన్న, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మీరు హనుమంతుల వారిని, హనుమాన్ చాలీసాని 108 సార్లు చదువుతూ అలా చేయండి. వితిన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి 15 ఏళ్ల కుర్రవాడిగా 10th క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో, ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా, అవునంటావా, జరుగుతుందా, చేద్దామా, చేయనా అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలీసా నేనే ఒక చిన్న కాగితం రాసేసి నాన్నకి వచ్చాను. నాన్న 2-3 సార్లు చదివారు. ఆ తర్వాత 108 సార్లు ఆయనకి చిట్టి గారెలు ఆయన మెళ్ళ వేసి 108 గారెల్ని, ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది. అలా చదివేవాళ్ళు.
నమ్మండి నమ్మపోండి, నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాకు విపరీతమైన నమ్మకం ఏర్పడిపోయింది. చెప్తుంటారు, నాకు గురువు ఎవరో కాదు, హనుమంతుడి పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకర్ బాబు అని. నాకు చాలా ఆనందం వేసింది. నాన్న లాంటి ఒక కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి ఒక నాస్తికుడిని నేను ఈ రకంగా దైవభక్తుడిగా మార్చానని చెప్పేసి అక్కడి నుంచి మా ఇంట్లో మా కులదైవం ఆంజనేయ స్వామి అయిపోయారు. ఇది ఇలా ఉండంగా పేరాల అనే ఊరపు నేను డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నంలో చెన్నై వెళ్ళి ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటుండగా మా పెరట్లో తిరుగుతుండగా నాకు ఎర్లీ మార్నింగ్ ఏదో కాయిన్ ఒకటి కింద పడి ఉంది. ఏంటనే కాయిన్ అని చెప్పేసి కాలుతో ఇలాగ అన్నాను. అది సేవండి హనుమాన్ ఇది ఉండేది బిళ్ళ. వెంటనే కళ్ళకు అద్దుకుని పొరపాడైపోయింది చెప్పి చూస్తే హనుమంతుడి బొమ్మ ఉంది. అది తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చాను. నాన్న ఇట్లాగని, అంటే నువ్వు ఏది చెయ్యాలని అనుకున్నావు కదరా, కాబట్టి అది నీకు ఒక దారి చూపించేలాగా హనుమంతుడు ఈ రకంగా కనిపించాడేమో అని పూజలో పెట్టారు. అక్కడి నుంచి నా ప్రయత్నాలు నేను చేయటం, అలాగే మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నా ప్రయత్నాలు చేయటం, అక్కడికి వెళ్తే నాకు అవకాశం రావటం. నేను వెళ్లే ముందు నాన్నగారు దీన్ని ఒక దండగా, ఒక లాకెట్, ఆర్టిన్ షేప్లో ఒక లాకెట్లో పెట్టి నా మెడలో వేశారు. అది నేను చాలా ఒక ఆశిస్తులాగా, ఒక మనోధైర్యం, అంటే జేబులో బొమ్మ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి అవకాశాల మీద అవకాశం ఎలా వచ్చినాయో 1977 నుంచి 78 అండ్ 79 ఆ ప్రాంతంలో, సారీ 78 79 అక్కడి నుంచి అవకాశాలు ఎక్కడ కూడా ఆగకుండా రావడం జరిగింది. అంత ఆ స్వామి మహిమ అనుకునేవాడిని. ఆయన నిరంతరం పూజించుకునేవాడిని. ఆయన్ని పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను, ఎక్కడ వక్రదారులు కానీ వంకరదారులు కానీ నేను వెళ్ళను, అంత ఒక స్థితభేదంతో ఉంటాను, ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను, ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను, ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను. అలాంటి నేను అది పెట్టుకున్నప్పుడు చాలా సినిమాలు చేశాను. నాకు తెలిసి 1980లో ఒక సినిమా తాతయ్య ప్రేమలేలు, దానికి డబ్బింగ్ చెప్తుండగా ఒక ఏవిఎం జీలో కూర్చున్నాను. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పారు. ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు, ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఎంత డిప్రెస్ అయిపోయానంటే, ఏంటి ఏం తప్పు చేశాను, ఎందుకు స్వామి నా నుంచి దూరం అయిపోయాడు, ఇది నాకు ఏమైనా మంచిది కాదా, అపశకునం అంటూ అసలు భోంచేయలేదు, ఏమీ చేయలేదు, తల్లడిల్లిపోయా. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ అదే థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే కూర్చొని అక్కడే కూర్చున్నాను. అలాగే కూర్చుంటూ స్వామి దొరికితే బాగున్నట్టే కరెక్ట్గా రండి, ఆ తివాచి ఉంది కింద, అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం, ఎంత ఇదంటే నాకు ఇండస్ట్రీలో తిరుగులేదు, స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు, అంతేగాని ఇంకోటి కాదు అంటూ స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన్ని పెట్టాను. మా నాన్నగారికి చెబితే ఆయన అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము, సోదరు అసలు కదలదు, ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని నీలో ఉంచేసుకుంటూ అవుతుందని చెప్పేసి నాన్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వేశారు. మీరు అప్పటి నుంచి సినిమాలు చూస్తే, నా ఓల్డ్ సినిమాలు, ఆ లాకెట్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది. నేను ఒక భేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదంటే తీసి నడుము దగ్గర ఎక్కడో పెట్టేవాడు తప్ప ఆయన నాకు దూరం అయిపోకూడదు, బిగించి హోల్డ్ చేసి ఆ హనుమాన్ నేను ఇక్కడ పెట్టినవాడిని. ఆ తర్వాత 2000 ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా, అన్నయ్య సినిమాలో 2 క్యారెక్టర్లు, ఆట కావాలా పాట కావాలా, అది సిమ్రంతో చేసే ముందు ఒక చెట్టు మీద పట్టుకుని వేలాడుతుంటాను. నా ఆత్మారాముడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు నెడతాడు. నెట్టేప్పుడు ఇది హ్యాంగ్ అవుతుంది సార్, అడ్డుగా ఉందని కెమెరామెన్, బహుశా ఎవరు మన కెమెరామెన్ చోటకే నాయుడు ఆ మాట అనకపోయి ఉంటే ఇప్పుడే నా దగ్గర ఉండేది అనేసి అలాగా అని చెప్పి తీసేశారు. ఇలాంటి ఎవరో పక్కన ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మర్చిపోయాను, కనపడలేదు. అయితే ఏదంటే లేదు ఎవరి దగ్గర లేదు, సరిగ్గా ఎత్తకంటున్నాను, ఎవరి దగ్గర లేదు. పోలే స్మాల్ ఒక 2 సవర్ల బంగారం అనిపించింది. ఏంటి తేడా, 80లోనేమో తల్లడిల్లిపోయాను, స్వామి నుంచి దూరం అయిపోయారని. అదే 2000 వచ్చేసరికి ఇట్స్ ఓకే, 2 సవర్ల బంగారం అనుకున్నాను. ఏమిటి అంటే నాకు ఈలోగా వచ్చిన పరిణితి కానీ, మనలో మెచ్యూరిటీ కానీ,
భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉండడు. భగవంతుడు అనేవాడు మనలో అంతర్లీనం అయిపోతాడు, మనలో మమేకం అయిపోతాడు, మన అంతర్భాగం అవుతుంది. అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవడం నాకు అన్నేళ్ళు పట్టింది. అందుకని ఆ చిన్నతనంలో కౌలించుకోవడానికి ఫిజికల్గా ఉండాలి. పెద్ద అయిన తర్వాత మన మనసులో కళ్ళు మూసుకుంటూ ఆయన మనతో సంభాషించే లెవెల్కి మనం ఉండాలి. హనుమాన్ ఒక్కసారి కనుక మనల్ని ఆశీస్సులు అందించాడంటే జీవితాంతం వదలడు. మనలోనే నిబిడీకృతం ఉంటాడు, మనలోనే అంతర్లీనంగా ఉంటాడు. ప్రతి క్షణం మన ఆత్మ అంతరాత్మ ఆయన మనం కాపాడుతుంటాడు, మనల్ని నిర్దేశిస్తుంటాడు, మన మార్గ నిర్దేశకం తెలియచెప్తుంటాడు అని నాకు అనిపించిన తర్వాత ఈ రోజు వరకు నాకు హనుమంతుడు అంటే పూజలు పునస్కారాలు ఏమి చేయను, ఏ గుళ్ళు గోపురాలు తిరగను. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పడుకునే ముందు ఇలా ఉందని నా అంతరాత్మతో నేనే మాట్లాడుకుంటా. నా అంతరాత్మనే హనుమాన్తో నేనే మాట్లాడుకుంటాను. తెల్లవారు లేచేసరికి నాకు దానికి సమస్యకి పరిష్కారం లభిస్తుంటుంది. అట్లా నా జీవితం ఇంతవరకు సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి బహుశా ఆ హనుమాన్, ఆ తెలియని అద్వితీయమైన అతీంద్రమైన శక్తి నన్ను కాపాడుతుంది, నడిపిస్తుంది నాకు అనిపిస్తుంటుంది. అట్లాగా ఈ రోజున ప్రతిదీ ఆ హనుమాన్ అనేదే నాలో అంతర్లీనంగా ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకునే అవకాశం కలగలేదు. ఈ రోజు నాకు చెప్పుకునే అవకాశం నాకు ఈ హనుమాన్ సినిమా ఈ స్టేజ్ మీద కలిగింది. మీతో ఈ రోజున పంచుకుంటున్నాను. చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ ఈ మధ్య వీళ్ళు చెప్పారు, తర్వాత బయట కూడా చెప్పారు ఎవరో, ఈ హనుమాన్ అనే టైటిల్ మీ నుంచి వచ్చిందే, మీ నోటంటే వచ్చిందని చెప్పేసి ఇందాక కూడా క్లిప్పింగ్ వేశారు. అది సమంత అది ఆహాలో చిన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే అక్కడ మీకు నచ్చినటువంటి సూపర్ హీరోస్, మార్వల్ హీరోస్ ఎవరు అని చెప్పి అడిగితే సూపర్ మ్యానా, బ్యాట్మ్యానా, లేకపోతే ఐరన్ మ్యానా ఎవరు అంటే నాకు వాళ్ళ పేర్లు చెప్పేంటి, మన హనుమాన్ ఉన్నాడు కదా ఆయన మించిన వాడా అంటూ నేను వెంటనే ఒక క్షణం పాటు ఆలోచించి హనుమాన్ అన్నాను. అంది హనుమాన్, మా హనుమానే నాకు హనుమాన్ అని అనేసరికి చాలా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగుంది అనిపించింది. నా మనసులో మాట అది. ఆ మనసులో నుంచి వచ్చేటువంటి ఆ మాటకి అంత వెయిటేజ్ ఉంది కాబట్టి ఇలాంటి ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు యంగ్స్టర్స్ని అది ఆకట్టుకుంది. ఇదే మన సినిమా టైటిల్ ఎందుకు కాకూడదని వాళ్ళు నిర్ణయించుకోవటం ఇది నాకు మరింత ఆనందంగా ఉంది. ఆ రకంగా స్వామి మీతో ఉన్నాడు, ఆయన ఈ టైటిల్ పెట్టాడు, ఆయనే మనకు అందరికీ స్ఫురించేలా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అంటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది ఎంత కష్టపడ్డారంటానికి దీనికి ద బెస్ట్ ఫిల్మ్గా రాబట్టడం కోసంగా ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడాను వావ్ ఏంటి సినిమాని, దాని సినిమా వైపు అందరూ ఆకర్షితులు అయ్యేలాగా చేయగలిగాడంటే కనుక ఆ పరిధానంలో ఆ అత్యంతం ప్రశాంత్ వర్మ తీసుకున్న శ్రద్ధాశక్తులే. కాబట్టి ప్రశాంత్ వర్మ మీ యొక్క కష్టం, మీ యొక్క ఇది ఆలోచనలు, అలాగే మన హీరో తేజ యొక్క కష్టం, అతని శ్రద్ధాశక్తులు ఇది వృధా కావు. ఎందుకంటే ఈ సీజన్ అనేది అంత మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఖచ్చితంగా ప్రేక్షకులు బాగుంది, మన కంటెంట్లో మన సత్తా ఉంది, మనకు ఆ దైవ ఆశీస్సులు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు, పెద్ద విజయాన్ని మీకు అందేలా చేస్తారు. కాబట్టి ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడు సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు.
ఓకే అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇతర క్యాస్ట్ గురించి చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి, అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నామా, నీకు బోర్డులంది అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ స్టే. వినయ్ వండర్ఫుల్, యూ లుక్ డ్యామ్ గుడ్ లైక్ ఏ హాలీవుడ్, యూ లుక్ ఏ హాలీవుడ్ విలన్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ మార్క్ and you will have your own market here. Definitely all the very best. And ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అందరికి చెప్తాను. అండ్ నిరంజన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా గురించి ఫస్ట్ నాకు పరిచయం చేసిన ఎవరో తెలుసా మా సినిమా షూటింగ్లో? ఎనీ గెసెస్? గెటప్ సీను. దగ్గర రాకు అండ్ గెటప్ సీను. సార్ ఒక సినిమా చేస్తున్నాను సార్ నేను, మీరు హనుమంతుల భక్తులే కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని. ఏం సినిమా? ఎవరు? మన తేజ తెలుసు కదండి, తేజ చేస్తున్నాడు, ఇలా ప్రశాంత్ అని డైరెక్టర్, ఏమండి భలే ఉంది అని చెప్పి సినిమా గురించి సినిమా గురించి చెప్తాడేమో అనుకుంటే తన గెటప్ తన క్యారెక్టర్ గురించి చెప్తూ వచ్చాడండి. మొదటి వరకు బాగుంది, తర్వాత నిన్ను ప్రమోట్ చేసుకోవడం నాకు కొంచెం ఇంకా బాగుంది. సో అంటే ఒక సినిమాలో బాగుంది అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అది అంతగా అలరిస్తుంది అని ఆ సంతోషం నాతో పంచుకోవడం తెలుస్తుంది. అతను చెప్పున విధానం బట్టి ఆ సినిమా ఎంతగా అతనికి ఆకట్టుకుంది అనడానికి ఇది చిన్న మచ్చుతునక. అండ్ ప్రతి ఒక్కరికి, అటు కెమెరామెన్ గారికి, ఇతర కాసర్ల గారికి, కేకే గారికి, లిరిసిస్, ఇలా ప్రతి ఒక్కరి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను చెప్తున్నాను, ఒక్కళ్ళలో కూడా ఏమాత్రం డల్ అనేది పెట్టుకోకండి. సినిమా సూపర్ డూపర్ హిట్. దట్స్ ఇట్. జై హనుమాన్, జై హింద్. ఒక చక్కటి అనౌన్స్మెంట్ చేయండి, మీ నోటితో చేస్తే బాగుంటుంది అని హీరో, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నాతో చెప్పారు. ఈ సినిమా రామమందిరం అన్నది ఇదే సమయంలో అక్కడ రావటం, దానికి మా అందరికీ ఆహ్వానం రావడం, రేపు 22వ తారీఖు మేము అక్కడికి వెళ్ళేందుకు అన్ని రకాలుగా సంసిద్ధం అవడం, ఇవన్నీ కూడా ఒక శుభ పరిణామం. ఆ సందర్భంగా వీళ్ళు ఏమన్నారంటే, మా సినిమా ఆడినన్న రోజులు వచ్చే కలెక్షన్స్లో ప్రతి టికెట్పై 5 రూపీస్ రామమందిరం అయోధ్యకి ఇవ్వడం కోసం సమాయుత్తం అయ్యాడు అని చెప్తుంటే ఇది వండర్ఫుల్ అండి. మీ యొక్క స్వకార్యంతో పాటు దైవ కార్యానికి కూడా మీరు నడుము బిగించినందుకు ఆశీస్సులు నిండుగా ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఇతోధికంగా ఎంత ఇచ్చినా సరే డెఫినెట్గా ఇది ఒక బృహత్కర కార్యక్రమం.
చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం ఈ రోజున రామ మందిర నిర్మాణం. కాబట్టి మీ యొక్క ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది, మీ అందరికీ అది వరం అవుతుందని కోరుకుంటూ విజయాన్ని సాధిస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. గాడ్ బ్లెస్ యూ ఆల్.